2025వ సంవత్సరం జూన్ నెల. మరి మిథున రాశి 3వ రాశి మిథున రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మిథున రాశి ఫలితాలు ఎట్లా ఉంటాయో మనం ఆలోచిద్దాం. మిథున రాశిలో శుక్రుడు ఏకాదశిలో ఉన్నాడు. ఈ శుక్రుడు తర్వాత కుజుడు కేతువు కూడా తృతీయంలో ఉన్నారు. మంచి లాభదాయకమైన టైము. కానీ శని 10ంట ఉన్నాడు, గురువు 1ంట ఉన్నాడు. వచ్చినట్టు భస్మం చేస్తాడు. కాబట్టి చిన్న పని చెబుతాను, పెద్ద లావాటి ముద్దులు ఉన్నాయండి, చెట్టు ముద్దులు, అవి తగలయ్యాలి. కిరసనాలు పోసినా పెట్రోల్ పోసినా ఇంతలో ముద్దు అంటుకుంటుందండి. 4 అంగుళాలు, కనీసం 8 అంగుళాల ముద్దు, లావు ముద్దు, గుండటి ముద్దు, పైన దాని నిండా చెక్కు కూడా ఉంది. అంటుకుంటుందా? అంటుకోదు. అది అంటుకోవాలంటే ఏం చేయాలి? కొద్దిగా కొబ్బరి పీచో సన్న చెత్తో మంటేసి దాన్ని కొద్దిగా అంటుకున్న తర్వాత కిరసనాలు పెట్రోల్ పోస్తే అంటుకుంటుంది. అట్లాగే ఉన్నటువంటి పాపం కొద్ది కూడా మొత్తం సర్వనాశనం చేస్తుంది. ఈ సర్వనాశనం అనేది బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానంలో కూడా వస్తుంది. కానీ ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎరికైనను తప్పదన్నా అని చెప్పుంది. ఎవరు చేసిన పాపం వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఎవరు చేసిన చిన్న తిండి వాళ్ళు నష్టపడుతున్నారు. ఇష్టపడేది నష్టపడుతున్నారు. ఏమిటంటే మరి ఈ బయట చైనా ఫుడ్స్, ఈ చైనా ఫుడ్స్ అరగవు, పెట్టవు. ఇవి దీనివల్ల ఇబ్బంది. ఒకప్పుడు పెరుగన్నం తిన్నారు ప్రయాణం చేస్తుంటే, తిండిలో మార్పు వచ్చింది, మనిషి ప్రవర్తనలో మార్పు వచ్చింది, చదువులో మార్పు వచ్చింది. ఈ చదువు ఇవన్నీ కూడా ఏమవుతుంది అంటే, ఎవరన్నా పిలిచి నేను అడుగుతా, అరే బాబు నువ్వు ఎందుకు చదువుకుంటున్నావురా అంటే, ఉద్యోగం చేయడానికి, డబ్బులు సంపాదించడానికి అంటాడు. చదువు అనేది ఉద్యోగం కోసం కాదు, డబ్బుల కోసం కాదు, జ్ఞానం కలిగి బతకడానికి. తను బతికి ఇంకోటిని బతికించి ఇంకోటికి మంచి మార్గం చూపించగలిగింది చదువు. పూర్వం మా టైంలో ఉద్యోగం కోసం మేము చదవలే. ఉద్యోగం కోసం చదివిన చదువు కాదు. నేను కూడా చదువుకున్నా, నేను ఉద్యోగం చేయనన్నా, ఉద్యోగం మానేసా. ఉద్యోగం మానేసినా ఎవరితో ఎట్లా మాట్లాడాలో మాటలు నేర్చుకొని అందరితో కలిసిమెలిసి తిరిగి వాళ్ళ అవసరాలు తీర్చి నా అవసరం తీర్చుకొని ఈరోజు కూడా నేను ఇంట్లో నుంచి కదలకుండా సంపాదించుకోగలుగుతున్నాను. ఇప్పుడు పరిస్థితి ఏంది? ఏ బయటకో ఎంపికో చదువుతారు, ఉద్యోగంలో చేస్తారు, వారు 6 నెలలు 3 నెలలు సంవత్సరం చేస్తారు. ఇంకేముంది జీతం? నెలకు 70,000 వస్తున్నాయి, ఒక అపార్ట్మెంట్ కొంటానంటాడు, కొంత అడ్వాన్స్ ఇస్తాడు, కొంటాడు. నెల తిరిగేపటికి ఓ 15,000 అపార్ట్మెంట్ కట్టాలి. ఇట్లా చేస్తూ ఉండగా సడన్గా ఉద్యోగం పోయింది. ఈ ఉద్యోగం ఏంటి? నువ్వు చేసేది బీటెక్ కంప్యూటర్ వర్క్ తప్పితే నువ్వేం చేయలేవు. ఇక బయటకు వచ్చాయి. ఈ ఉద్యోగం పోతే అపార్ట్మెంట్కి కిస్తీలు కట్టలేవు, ఈఎంఐ కట్టలేవు, వాడు వేలం పారిపోయాడు. ఈ సంపాదన అంతా ఏమైపోయింది? ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చదువుది ఎంత కలిగినా రసజ్ఞత ఎంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు. చదువుకున్నటువంటి వాడు ఎవడైనా సరే, ఎటువంటి వాడినైనా సరే పలకరించి మాట్లాడగలగాలి, ఎటువంటి దుర్మార్గుడైనా బాగు చేయగలగాలి. ఇప్పుడు ఈ రాశి విషయంలో ప్రత్యేకించి చెబుతున్నాను. మరి రాహు బాగాలేడు, శని బాగాలేడు, రవి బుధులు బాగాలేరు, గురువు కొంతవరకు పర్వాలేదు, కుజకేతువులు, శుక్రుడు బాగున్నాడు. శుక్రుడు బాగున్నాడంటే వివాహం అవుతుంది. వివాహం కావాలంటే ఇప్పుడు పరిస్థితి ఏంది? ఆడపిల్లలు దొరకట్లేదు. ఆడపిల్లలు మగపిల్లల కంటే ఆడపిల్లలు ఎక్కువ చదువుతున్నారు. ఒకవేళ నీకంటే తక్కువ చదివిన పిల్లలు దొరికిందనుకో, పెళ్లి చేసుకున్న తర్వాత నీవు ఎంత చెప్పినా దాని మాట నువ్వు వినాలి, దాని మాట నువ్వు వినాలి, కానీ నీ మాట అది విందు. ఎట్లా ఉంటుంది? నేను విషయం చెబుతా. పెళ్ళి జరుగుతుందండి, పెళ్లి కూతురు తలకాయించు కూర్చుంటుంది. ఎవరు వచ్చారా ఎవరు పోయినారో చూడదు. పెళ్లి కొడుకు తలకాయించుకొని చూస్తాడు. అంతా అయిపోయింది. మంగళసూత్రం కట్టేంతవరకు మాత్రం తలకాయ ఉంచుకొనే ఉంటుంది. మంగళసూత్రం కట్టిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత గట్టిగా మొగుడుతో మాట్లాడుతుంది, ఏం అనుమానం లేదు. నీ సంగతి ఏందంటుంది, నువ్వు ఎట్లా ఉంటావు ఉంటుంది. తేడా వస్తే
నన్ను కూడా చదువుతుంది. నేను ఇంట్లో చూసా, మూడో పిల్లం ఇంట్లో గొడవ. పెళ్ళాం మొగుడిని చావగొట్టింది. తప్పించుకోలేక బయటకు వచ్చి కేకలు పెట్టాడు, బయటకు వచ్చాడు. మా గురు శాస్త్రాలు చేస్తావు, తన్నులు తింటా, బుద్ధి తెచ్చుకో ఇప్పటికన్నా. వీడు బయటకు వచ్చి తన్నులు తిని మాట అంటాడు. ఒకప్పుడు భర్త భార్యని గౌరవించారు, భర్తని భార్య గౌరవించింది. ఇద్దరు ఒకళ్ళు కూడా స్నేహితులుగా మెలిగారు, ధర్మం తప్పకుండా బతికారు. ఇప్పుడు ధర్మం తప్పి భార్యాభర్తలు ప్రవర్తిస్తున్నారు. దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ముందు మంచిగా బతకడం నేర్చుకోవాలంటే చెడు వర్తన మానుకోవాలి. చెడు వర్తన మానుకోవాల్సిన అవసరం ఉంది. కాదు, ఇవాళ వివాహం కావాలంటే ఆడపిల్ల దొరకట్లే, దొరికిన పిల్లలను చేసుకుంటే ఇబ్బంది పడతారు. మీ జాతక రీత్యా సరిగ్గా ఉందో లేదో చూసుకొని, ఈ జాతక రీత్యా మీకు కలిసిందో లేదో చూసుకొని, షష్టాష్టకాలు, కాలసర్పదోషం, కొద్ది దోషం, ఇట్లాంటి దోషాలు ఉంటున్నాయి. దొరకలేదు పిల్ల, దొరికింది, పెళ్లి చేసుకుంటావు. పెళ్లి చేసుకొని 3 రోజులు తగాదా, కోర్టుకు పోవటం, అత్తమామలు జైలు పాలు చేయటం ఇట్లా జరుగుతుంది. ఇటువంటి సమస్యలు మీకు కావాలా? ఇప్పుడు నేను చెప్పబోయేది ఒకటే మాట. వివాహం కాని వాళ్ళకి వివాహం కావాలన్నా, వివాహమై భార్యాభర్తలకు అనుకూలత లేకపోయినా, వివాహమై సంతానం లేకపోయినా, వివాహమై సంతానం ఉండి ఉద్యోగంలో సమస్యలు వచ్చినా, ఇటువంటి వాటికి ఇటువంటి దోషాలు ఏమైనా ఉంటే వాళ్ళ జాతకరీత్యా చెప్పి, జాతకరీత్యా వాళ్ళ దోషాలు పోగొట్టి వాళ్ళు సుఖంగా బతకటానికి తగినట్లుగా నా చేత జాతకం చెప్పబడుతుంది. కాబట్టి ఉన్నది కొద్దిగా ఉంది, దాన్ని పెద్దది చేసుకోకూడదు. పుట్ట, చీమలో పెట్టిన పుట్ట ఎట్లా ఉంటుందంటే దారం పోగు బెజ్జంలాగా ఉంటుంది, కానీ మెత్తడి మొత్తం దొరుకుతుంది. చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరువైన ఎట్లు. చీమలు పాములు మాత్రం పుట్టలు పెట్టుకోలేవు. చీమలు మెత్తడి మట్టి తోడి పెడతాయి. ఆ చీమలు పెట్టిన పుట్టల్లో పాములు చేరి చీమలు ఎడగొడతాయి. వాటి స్థానం పోతే పాముని చూసి దడవని వాడు ఎవడన్నా ఉంటాడా? ఆ చీమలకు బాగా కోపం వచ్చి పాముని అన్నీ గరవటం మొదలు పెడితే చీమల దెబ్బకి పాము తచ్చింది. చలి చీమల చేత చిక్కి చావది సుమతి, బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావది సుమతి. అందువల్ల ఇవాళ స్త్రీని గౌరవించాలి, విద్యను గౌరవించాలి, సద్బుద్ధి కలిగి ఉండాలి. ఇవన్నీ ఉంటే నీకు ఈ గ్రహ దోషాలు రావు. ఒకవేళ పెద్దవాళ్ళు చేసిందో, నువ్వు పూర్వజన్మలో చేసుకుందో, దానివల్ల నీకు ఏదైనా కష్టాలు వస్తే దాన్ని తెలుసుకొని చెప్పించుకొని దాన్ని ప్రవర్తన చేసుకోండి. మీకు అన్ని విధాలు బాగుంటుంది. వివాహం చేసుకోవాలి అంటే చాలా జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళే వివాహం చేసుకోవాలి. కొంతమంది వాళ్ళ జాతకం బాగుండకపోతే ఏం చెబుతున్నారంటే మా డేట్ ఆఫ్ బర్త్ లేదు, డేట్ ఆఫ్ బర్త్ లేదుగా ఎట్టొకటి చేసుకున్నాం పిల్లని. నీకు అమ్మాయి కావాలి, తొందరగా అర్జెంటుగా పెళ్లి కావాలి, అందుకోసం నువ్వు పని చేస్తావు. ఇట్లా కాదు, హస్త సాముద్రిక ఉంది. హస్త సాముద్రిక ద్వారా కూడా ఆ అమ్మాయి నువ్వు చేసుకోవచ్చు చేసుకోకూడదు తెలుస్తుంది. దాన్ని కూడా చెప్పగలం. ఎందుకంటే ఎవరు ఒకళ్ళ వల్ల ఇంకోళ్ళు నష్టపడకుండా ఉండాలి. వివాహం జరగాలి. వివాహం జరిగిన తర్వాత కూడా జీవితం బాగా బాగుపడాలి. ఒకప్పుడు మా తండ్రులు తాతల టైంలో కనీసం 35-40 ఏళ్ళ మగవాడికి 9 ఏళ్ళ ఆడపిల్లకి పెళ్లి చేశారు. ఎందుకంటే 8 ఏళ్ళ ఆడపిల్లకు వచ్చిన తెలివితేటలు మగవాడికి 16 ఏళ్ళు వస్తే కానీ రాదుట. అందువల్ల ఇప్పుడు ఏం చేస్తున్నారు, 12 ఏళ్ళకేమో పెద్ద మనిషి అవుతుంది, 14 ఏళ్ళ పిల్లాడేమో దీని వెంబడి పడుతున్నాడు. ఇది మంచిగా చెడుగా బాగా ఆలోచించండి. నేనేదో ఎవరిని తిట్టడం కాదు, దీని జ్యోతిష్యంలో కలిపి నేను చెప్తున్నా. జ్యోతిష్యంలో గ్రహస్థితి బాగుండటం లేదు, మీ గ్రహస్థితి చూపించుకోండి. ఈ చెప్పినటువంటి అలవాట్లు నీకేమన్నా ఉన్నాయా? నీ పిల్లలు ఎవరన్నా ఉన్నారా? అట్లా నీ భార్యాభర్తల్లో ఉన్నారా? ఇట్లాంటి ఇబ్బంది పడేవాళ్ళు ఉంటే దాన్ని సర్దుకోండి. ఇంకోటి తెలియకుండా సర్దుకోండి. ఒక ఉంటుంది, భర్తని విపరీతమైన ప్రేమగా చూస్తుంది, బయట దాకా బ్యాగు పెట్టుకొని వెళ్తుంది. వాడనుకుంటాడు, అమ్మో నా పిల్లం నా మీద అంత ప్రేమ ఎవరి దగ్గర, వీడు ఎడిపోతాడు ఇంకోటి వస్తాడు ఇంట్లో. ఇది కూడా పాపమే.
బాగా తెలిసిన వాడైనా సరే, "అరేయ్! నీ పెళ్ళాం ఇట్లా చేస్తుంది" అంటే వాడు నలిగి చంపాడనుకో చెప్పిన వాడికి పాపం. ఒకవేళ తెలుసో తెలియకో అజ్ఞానం వల్లో మరి అవతల వాళ్ళ ప్రేరేపణ వల్లో ఇట్లాంటి చెడు పనులు ఏమైనా జరిగితే దాన్ని మార్చుకోవడం, జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఈ రాశికి కూడా చాలా నష్ట కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త పడండి. స్వస్తి. 2025 సంవత్సరం మార్చి 30వ తారీఖున సంవత్సరాది రోజున 6 గ్రహాలు ఒక చోట కూడినాయి. షడ్గ్రహ కూటమి అన్నారు. ఈ షడ్గ్రహ కూటమి వల్ల రకరకాల సమస్యలు వస్తాయని నేను ముందే చెప్పా. యుద్ధం, అందులో అంతర్యుద్ధం అని చెప్పా. అంతర్యుద్ధం అంటే ఎవరికి అర్థం కాదు, ఎవరు కొట్టుకుంటున్నారో అర్థం కాదు. మంచిగా మాట్లాడుకుంటూనే ఉంటారు, ఒకళ్ళకొకళ్ళు ద్రోహం చేసుకుంటారు. ఇది అంతర్యుద్ధం అంటారు. ఈ అంతర్యుద్ధం కూడా పాకిస్తాన్ ఏం చేసింది, యుద్ధానికి దిగితే దిగలేదు, దిగితే మన వాళ్ళు కొట్టేస్తారు, అనుమానం లేదు. సరాసరి యుద్ధాన్ని రావట్లే, దొంగచాటు దెబ్బలు కొడుతున్నారు. సరే, యుద్ధానికి ప్రపంచ దేశాలు ఒప్పుకొని యుద్ధం జరగటం కాదు. ఈ విధంగా యుద్ధం జరుగుతుంటే దాదాపు పాకిస్తాన్ 3 వంతులు అయిపోయింది. అయినా కూడా మరి కొన్ని దేశాలు ఆపుంటున్నారు, ఆపారు, మళ్ళీ యుద్ధం చేశారు. ఇది ఎటువంటిదంటే ఎవరు కూడా ఒప్పుకునే పని కాదు చేసేది. ఏది చేసినా కరెక్ట్గా ఉండాలి. ఏమంటారంటే బియ్యానికి కయ్యానికి సమతీటు ఉండాలట. మనం పిల్లనిచ్చుకోవాలంటే మన కుటుంబానికి తగిన కుటుంబం అయితేనే పిల్లనిస్తాం. యుద్ధం చేయాలంటే బలం గలవాడు యుద్ధం చేసుకుంటాడు. వీడేమన్నా బలం గలవాడా, బలం లేనివాడు. బలం లేనివాడు యుద్ధం అంటే పాకిస్తాన్ ఇండియాని గురించి కాదని చెబుతుంది, ప్రపంచం మొత్తానికి ఇట్లా వచ్చింది. సరే, అయిపోయింది, యుద్ధం అయిపోయింది అనుకున్నారు. మళ్ళీ ఈ మధ్య మరి ఈ సిక్కుల యొక్క దేవస్థానం మీద బయలుదేరారు. అసలు ఏమిటి చేసే పనులు, ఇట్లా ఉండడం ఏంటి కారణం? దీనివల్ల నష్టమా లాభమా? ఇందులో ఏమన్నా లాభం పొందారా? ఇండియా చాలా ఖర్చు పెట్టింది, యుద్ధం చేసింది. ఇండియాలో కూడా కొంతమంది సైనికులు, పిల్లలు, చిన్నవాళ్ళు, వృద్ధిలోకి రావాల్సిన వాళ్ళు మరణించారు. పాకిస్తాన్ చూద్దామా, సైనికులు పారిపోయినారు, భయం ముట్టి. ఉన్నవాళ్ళు యుద్ధం చేస్తుంటే ఏడుస్తున్నారు. ఇంకా యుద్ధం యుద్ధం యుద్ధం. ఏమి యుద్ధం అసలు? ఈ యుద్ధం ప్రతి వృత్తిలో వస్తుంది, చూసుకోండి. వాడు యూట్యూబ్లోనే వచ్చేసింది. ప్రతి వాడిది ఒక గొడవ. నేను చెప్పేది నువ్వు కాదంటావు, నువ్వు చెప్పేది నేను కాదంటాను. ఇది కరెక్టా అంటే కరెక్ట్ అవునో కాదో ఆలోచించుకోవాలి. ఇప్పుడు జరగబోతున్నది అంతర్యుద్ధమే. ఇక్కడి నుంచి 2028 వరకు బాగాలేదు. కాబట్టి జ్యోతిష్యం అనేటప్పటికల్లా మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఇప్పుడు జూన్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఈ మాస ఫలితాలు ఎట్లా ఉంటాయో ఒక్కసారి ఆలోచిద్దాం. రోడ్డును వెళుతున్నామండి, పక్కన చెట్లు ఉంటాయి, చెట్టు కొమ్మలు రోడ్లోకి వస్తాయి. బండి వేసుకొని వెళ్తున్నాం అనుకో, ఆ కొమ్మ వచ్చి కంటికి తిరిగి కన్ను పోతే ఏంటి పరిస్థితి? కింద రోడ్డును చూసే నిలుస్తున్నావు. ఇట్లా అవాంతరమైనవి, జరగకూడనివి, తగలకూడనివి, దెబ్బలు, రకరకాలైన సమస్యలు, బతకటానికి ఇబ్బంది, బతుకులు లేకపోవటం, శత్రుత్వాలు పెరగటం, భార్యాభర్తల మధ్య, తండ్రి కొడుకుల మధ్య, గురువు శిష్యుల మధ్య, ఏ వృత్తి చేసే వాళ్ళైనా వాళ్ళకి ఇట్లాంటి సమస్యలు వచ్చి చాలా కష్టాలు, నష్టాలు పడుతున్నారు.